హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పీపీఎఫ్ సంబంధించి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి, అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఈ రెండింటికి డిఫరెన్సెస్, అంటే అకౌంట్ ఓపెన్ చేసే విషయంలో కావచ్చు, అంటే ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి, తర్వాత డిపాజిట్ లిమిట్ పీపీఎఫ్లో ఎంత ఉంటుంది, సుకన్యలో ఎంత ఉంటుంది, టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు కట్టాలి, వీటిలో ఎన్ని సంవత్సరాలు కట్టాలి, దీంట్లో ఎన్ని సంవత్సరాలు కట్టాలి, తర్వాత డిఫాల్టెడ్ అకౌంట్ ఒకవేళ మనం అమౌంట్ కట్టకపోతే డిఫాల్ట్ అవుతుంది కదా, డిఫాల్ట్ అయితే దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, తర్వాత దీంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, ఈ రెండిట్లో వడ్డీ రేట్లు కంపారిజన్ చేద్దాము. తర్వాత పార్షల్ విత్డ్రాల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, పీపీఎఫ్లో విత్డ్రాల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, సుకన్యలో ఎలా ఉంటుంది, తర్వాత ప్రీమేచర్ క్లోజర్ అవసరమైతే మనం ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చా, ఎటువంటి కండిషన్స్లో చేసుకోవచ్చు, ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, తర్వాత ఈ రెండింటికి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ డిఫరెన్స్ చూద్దాం. తర్వాత లోన్ ఫెసిలిటీ ఇస్తుందా, ఒకవేళ అలా ఇస్తే ఏది ఇస్తుంది, ఎటువంటి కండిషన్స్లో ఇస్తుంది, తర్వాత దీనికి సంబంధించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, తర్వాత మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్లో ఎంత అమౌంట్ వస్తుంది, టెన్యూర్ తర్వాత సుకన్యలో ఎంత అమౌంట్ వస్తుంది, పీపీఎఫ్ సంబంధించి అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని మనం ఈ రెండింటిని కంపారిజన్ మోడ్లో చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఈ పీపీఎఫ్ అకౌంట్ సంబంధించి ఎవరెవరు ఓపెన్ చేసుకోవచ్చు, సుకన్యకు సంబంధించి అకౌంట్ ఎవరెవరు ఓపెన్ చేసుకోవచ్చు అని చూద్దాము. పీపీఎఫ్లో సింగిల్ అడల్ట్ బై ఇండియన్ రెసిడెంట్. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వన్ అకౌంట్ అనమాట. పీపీఎఫ్లో ఒక పర్సన్ ఒక అకౌంటే ఓపెన్ చేస్తాడు అనమాట. 2 అకౌంట్లు 3 అకౌంట్లు ఇలా ఓపెన్ చేయడానికి లేదు. తర్వాత జాయింట్గా కూడా అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు. తర్వాత ఎన్ఆర్ఐస్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, అదర్ ట్రస్ట్ ఎంటిటీస్, వీళ్ళు ఎవరు అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదనమాట పీపీఎఫ్. సో ఓన్లీ ఇండియన్ ఇండివిజువల్స్ మాత్రమే మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ తరపున గార్డియన్ ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇది పీపీఎఫ్ సంబంధించి. అదే సుకన్య సమృద్ధి యోజన చూస్తే ఇది ఓన్లీ గర్ల్ చైల్డ్ అనమాట. ఇక్కడ పీపీఎఫ్లో అంటే మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోవచ్చు. కానీ సుకన్యలో ఏంటంటే ఓన్లీ గర్ల్ చైల్డ్. అది కూడా ఏంటంటే 10 years లోపల ఉండే వాళ్ళు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఒక ఫ్యామిలీకి ఒక ఆడపిల్ల తరపున ఒక అకౌంటే, మనం ఇందాక పీపీఎఫ్లో ఒక అకౌంటే ఓపెన్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక ఆడపిల్ల పేరు మీద ఒక అకౌంటే ఓపెన్ చేయాలి. ఒక ఫ్యామిలీకి మ్యాక్సిమం 2 అకౌంట్లే ఓపెన్ చేసుకోవాలి. ఫ్యామిలీలో 3 ఆడపిల్లలు 4 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, అందరికీ చేయడానికి అవ్వదు. ఓన్లీ 2 మెంబర్స్కి మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఈ రెండింటికి సంబంధించి డిపాజిట్ లిమిట్స్ చూద్దాము. ఇక్కడ పీపీఎఫ్లో మినిమం వచ్చేసి 500 రూపీస్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్, ఒక సంవత్సరానికి 500 రూపాయలు అనమాట. అదే మినిమం దీనిలో సుకన్యలో వచ్చేసి సంవత్సరానికి 250 రూపాయలు. మ్యాక్సిమం వచ్చేసి రెండిట్లో 150,000 రూపాయలు అనమాట సంవత్సరానికి. ఇక్కడ మనకి రెండింటికి మనకు ఫ్లెక్సిబిలిటీ ఏముంటుందంటే ఒకేసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో. మీ దగ్గర ఈరోజు 1000 రూపాయలు ఉందనుకోండి, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 5,000 ఉందనుకోండి, 5,000 పెట్టవచ్చు. ఆ నెక్స్ట్ మంత్ మీ దగ్గర ఏం లేదనుకోండి, వదిలేయచ్చు. ఇలా అంటే ఇక్కడ మీకు నెల కట్టాలి, కంపల్సరీ కట్టాలి అనేది రూల్ అయితే ఏమి ఉండదన్నమాట. మీ దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు కట్టవచ్చు. ఇక్కడ మనకి లిమిట్స్ ఉంటాయి కదా, మినిమం ఎంత కట్టాలి, మ్యాక్సిమం ఎంత కట్టాలనేసి. ఆ లిమిట్ దాటకుండా మీరు ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో టెన్యూర్ చూద్దాము. పీపీఎఫ్లో 15 years మీరు పేమెంట్ చేస్తారు. దీనిలో సుకన్యలో కూడా మీరు 15 years పేమెంట్ చేస్తారు. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 15 years, దీనిలో వచ్చేసి 21 years. అంటే మీరు 15 years వరకు సుకన్యలో 15 years వరకు కడతారు. ఒక 6 years వెయిట్ చేసి తర్వాత 21 years అప్పుడు మీరు టోటల్ అమౌంట్ తీసేసుకుంటారు అనమాట. ఇక్కడ పీపీఎఫ్లో 15 years కడతారు. 15 years క్లోజ్ అయిన తర్వాత మీరు మెచ్యూరిటీ కంప్లీట్ అయిపోతుంది, తీసుకోవచ్చు. లేదు మీకు అవసరం లేదనుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 15 years ఎక్స్టెన్షన్ చేసుకుంటే మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. లేదు మీకు అవసరం అనుకుంటే ఇక్కడే తీసేసుకోవచ్చు. సో ఇది మెచ్యూరిటీకి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా డిఫాల్ట్ అయితే, ఒకవేళ మీరు నెల కట్టకుండా, లేదా సంవత్సరానికి మనం మినిమం అమౌంట్ చెప్పుకున్నాం కదా, ఆ మినిమం అమౌంట్ కట్టకపోతే మీ యొక్క అకౌంట్ అది డిఫాల్ట్ అయిపోతుంది. డిఫాల్ట్ అయితే మీరు ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చూద్దాము. సో మినిమం మనం చెప్పుకున్నాం పీపీఎఫ్లో 500, ఒక సంవత్సరానికి మీరు 500 కూడా కట్టలేదనుకోండి, అకౌంట్ డిఫాల్ట్ అయిపోతుంది. డిఫాల్ట్ అయిన అకౌంట్ని మనం ఒక 50 రూపీస్ మనం ఫైన్తో మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మీరు కట్టలేదు, లాస్ట్ ఇయర్ కట్టకపోతే ఆ లాస్ట్ ఇయర్ మీరు 500 ప్లస్ 50 రూపీస్ మీరు ఫైన్ తీసుకొని 550 రూపాయలు. నెక్స్ట్ ఈ ఇయర్ సంబంధించిన 500 టోటల్ ఇలా కట్టేస్తే మనకు లాస్ట్ ఇయర్ది కంప్లీట్ అయిపోతుంది, ఈ ఇయర్ది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. 50 రూపీస్ ఫైన్ కట్టాలి. అదేవిధంగా సుకన్యలో చూస్తే మనం ఏంటంటే ఇక్కడ మినిమం డిపాజిట్ 250 రూపీస్ ఫైనాన్షియల్ ఇయర్లో అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ మీరు ఒక సంవత్సరానికి 250 రూపాయలు కూడా కట్టకపోతే మీకు అది అకౌంట్ డిఫాల్ట్ అయిపోతుంది. డిఫాల్ట్ అయితే మీరు సేమ్ 50 రూపీస్ ఫైన్ ఉంటుందన్నమాట. మీరు లాస్ట్ ఇయర్ ఒక 2 years కట్టలేదు అనుకుందాం, ఒక 2 years కట్టకపోతే ఆ 2 yearsకి 250 + 50 అంటే
300 + 300 600 రూపాయలు కట్టి మళ్ళీ ఈ ఇయర్ కడితే టోటల్గా అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయితే వదిలేసి ఉంటారో అన్ని 250 ప్లస్ 50 రూపీస్ ఫైన్ అంత అమౌంట్ కట్టేసి మీరు మళ్ళీ ఈ అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. అది డిఫాల్ట్ అయిన అకౌంట్ని. నెక్స్ట్ దీనిలో వడ్డీ రేట్ చూస్తే మనకు సుకన్యకి పీపీఎఫ్కి వడ్డీ రేటు డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి వడ్డీ రేట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంటుంది. కాకపోతే మనకి జనవరి 1, 2025 నుంచి మళ్ళీ ఏప్రిల్ 1 కూడా మనకు అనౌన్స్ చేశారు. ఈ వడ్డీ రేట్లో అయితే చేంజెస్ అయితే ఏం లేవు. 7.1% పీపీఎఫ్లు ఇస్తున్నారు, సుకన్యలో 8.2% ఇస్తున్నారు. ఇది అప్లికబుల్ క్వార్టర్లీ బేసిస్ అనమాట. మనకి క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఇవి పెరగవచ్చు, తగ్గొచ్చు, లేదా అలాగే కాన్స్టెంట్గా ఉండొచ్చు. ఇక్కడ మనకి సో ఈ వడ్డీ రేట్లు అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మనం లాస్ట్లో వచ్చే రిటర్న్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ వాల్యూస్ మనం చెప్పలేము. సో మనం 8.2% ఖచ్చితంగా ఇదే వాల్యూ మనకు 15 ఇయర్స్ ఉంటుందా అంటే చెప్పలేము. తర్వాత 3 మంత్స్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత ఈ వడ్డీ రేట్ మారవచ్చు. దానివల్ల కొంత మనకు వచ్చి రిటర్న్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తాం కదా లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో ఇంత అమౌంట్ వస్తుందని చెప్తాము. సో ఆ అమౌంట్ ఎగ్జాక్ట్ వాల్యూ కొంచెం డిఫరెన్సెస్ అయితే ఛాన్సెస్ ఉందన్నమాట. మీకు వచ్చే వడ్డీ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్లో మీ యొక్క అమౌంట్లో కలిపేస్తారనమాట. సేమ్ పీపీఎఫ్లో అదేవిధంగా సుకన్యలో కూడా మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మీ యొక్క వడ్డీ అనేది కలిపేస్తారనమాట. ఇక్కడ మీరు ఎప్పుడు కట్టాలి అకౌంట్లో అని చూస్తే మీరు పేమెంట్ చేస్తుంటారు కదా, ఎవ్రీ మంత్ మీరు 5th లోపల కట్టేశారనుకోండి, ఆ మంత్ ఇంట్రెస్ట్ మీకు క్యాలిక్యులేట్ అవుతుంది, యాడ్ అవుతుంది. సేమ్ సుకన్యలో కూడా మనకు అంతే 5th డే లోపల మీరు కట్టాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు 5వ తేదీ తర్వాత మీరు 6వ తేదీ కట్టారనుకోండి, 6వ తేదీ కడితే ఆ నెలంతా మీరు వడ్డీ లాస్ అవుతారనమాట. నెక్స్ట్ మంత్ మళ్ళీ క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో విత్డ్రాల్ ఫెసిలిటీస్ చూస్తే పీపీఎఫ్లో ఏంటంటే మనము 5 ఇయర్స్ తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసిన 5 ఇయర్స్ తర్వాత మాత్రమే ఒక విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 విత్డ్రాల్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అనమాట. అందులో కూడా మీరు ఏంటంటే అప్పటి వరకు మీరు ఆ 5 ఇయర్స్ వరకు మీరు ఎంత అమౌంట్ కట్టింటారో దానిలో 50%, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 lakhs కట్టింటారు అనుకోండి, 50% అంటే 1 lakh మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. అదే సుకన్యలో తీసుకుంటే మనకు విత్డ్రాల్ ఫెసిలిటీ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే 18 ఇయర్స్ పాప వయసు 18 ఇయర్స్ లేదా 10th క్లాస్కి వచ్చేంత వరకు మీరు విత్డ్రాల్ చేసుకునే అవకాశం లేదు. అందులో ఒకవేళ అప్పుడు కూడా మీరు ఏంటంటే 50% బ్యాలెన్స్ మీరు ఎంతైతే కట్టింటారో దానిలో 50% అనమాట. ఇక్కడ మీరు ఆ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పటికి ఒక 5 lakhs అయి ఉంటుంది అనుకోండి, అంటే 50% అంటే 2.5 lakhs. ఈ 2.5 lakhsని మీరు ఒకేసారి తీసుకోవచ్చు లేదా ఇన్స్టాల్మెంట్గా తీసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్గా ఏంటంటే సంవత్సరానికి ఒకసారి లాగా మ్యాక్సిమం 5 years అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2.5 lakhs అనుకోండి, సంవత్సరానికి 50,000 చొప్పున, సంవత్సరానికి 50,000, సంవత్సరానికి 50,000, 5 సంవత్సరాలు అనుకోండి 2,50,000. అలా మీరు ఒకేసారి 2,50,000 తీసుకోవచ్చు, లేదా సంవత్సరానికి 50,000 చొప్పున 5 సంవత్సరాలు 2,50,000 తీసుకోవచ్చు అనమాట. ఇది విత్డ్రాల్ ఫెసిలిటీ. నెక్స్ట్ ప్రీమేచర్ క్లోజర్. ఒకవేళ మీరు ప్రీమేచర్ క్లోజర్ అంటే మీరు ఇంకా కట్టలేము, మేము క్లోజ్ చేసేసుకుంటే కంప్లీట్గా మాకు అమౌంట్ వెనక్కి కావాలి అని అనుకుంటే ఈ రెండిట్లో ఎలా ఉంటుందని చూద్దాం. పీపీఎఫ్లో చూద్దాం ఫస్ట్. ఇక్కడ ప్రీమేచర్ క్లోజర్ అనేది వెంటనే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే చేసుకోలేరు. ఆఫ్టర్ 5 years తర్వాత మాత్రమే, అది కూడా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే మీరు పీపీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేస్తారు, లేదంటే మీకు క్లోజ్ చేయడానికి అవకాశమే ఉండదు. సో థ్రెటనింగ్ డిసీజ్, అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేదా వాళ్ళ డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉంది, మాకు కంపల్సరీ అమౌంట్ అవసరం ఉంది, అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, మీ యొక్క డిపెండెంట్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటారో వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసము కొంత ఎక్కువ అమౌంట్ కావాలి అని అనుకున్నప్పుడు, తర్వాత మీ యొక్క రెసిడెన్స్ స్టేటస్ మారినప్పుడు, మనం చెప్పుకున్నాం ఎన్ఆర్ఐస్కి పీపీఎఫ్ ఉండదని చెప్పుకున్నాం. సో మీరు ఇండియాలో ఉండింటారు, తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత మీరు వేరే దేశానికి వెళ్ళిపోతారు, ఎన్ఆర్ఐస్ అవుతారు. అటువంటి టైంలో మీ యొక్క అకౌంట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇటువంటి కండిషన్స్లో మాత్రమే మీకు పీపీఎఫ్ క్లోజ్ అవుతుంది, అది కూడా 5 years తర్వాత. లేదంటే అకౌంట్ క్లోజ్ చేసుకునేందుకు మనకు అవకాశం లేదు. ఒకవేళ మీరు ప్రీమేచర్ క్లోజర్ చేశారనుకోండి, ప్రీమేచర్ క్లోజ్ చేసే టైంలో మనకు 1% ఇంట్రెస్ట్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. అదే సుకన్య సమృద్ధి యోజనలో చూసుకుంటే ఇది కూడా మనకి ఏంటంటే ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవాలంటే వెంటనే చేసుకోలేరు, అది కూడా 5 years తర్వాత. అది కూడా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్, అంటే అంత ఈజీగా మనము ప్రీమేచర్ క్లోజర్ చేయలేము ఈ పీపీఎఫ్ కావచ్చు లేదా సుకన్య సమృద్ధి యోజన కావచ్చు. సో ఎటువంటి కండిషన్స్లో అంటే అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు, తర్వాత ఎక్స్ట్రీమ్ కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉన్నప్పుడు, లేదా డెత్ ఆఫ్ గార్డియన్, ఇలా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే ప్రీమేచర్ క్లోజర్ చేసుకుంటాము, లేదంటే లేదనమాట. ఇది కొంచెం డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే ప్రీమేచర్ క్లోజర్ ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయని చూస్తే మనకు ఈ రెండిట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ మ్యాక్సిమం సేమ్గా ఉంటాయి. రెండిట్లో త్రిబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకు ఏటీసీ కింద 1,50,000 రూపాయల వరకు చూపించుకోవచ్చు. తర్వాత ఇంట్రెస్ట్ వడ్డీ ఏదైతే వచ్చిందో అది ట్యాక్స్ ఫ్రీ.
తర్వాత టోటల్ లాస్ట్లో మెచ్యూర్డ్ అమౌంట్ వస్తుంది కదా టోటల్ అమౌంట్, అది కూడా ట్యాక్స్ ఫ్రీ అనమాట. సేమ్ ఇది కూడా 80C కింద చూపించుకోవచ్చు, వడ్డీ ట్యాక్స్ ఫ్రీ, తర్వాత మెచ్యూర్డ్ అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీ. సో ఈ రెండింటికి వడ్డీ రేట్లు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ విషయంలో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా లోన్ ఫెసిలిటీ చూస్తే ఈ పీపీఎఫ్లో మనకు లోన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది, సుకన్యలో లోన్ ఇవ్వరు. ఎందుకంటే మనం కట్టిన అమౌంట్ పైన ఏమైనా కొంత లోన్ ఇస్తారా అనేది చూస్తే పీపీఎఫ్లో ఇస్తారు, సుకన్యలో ఇవ్వరు. పీపీఎఫ్లో కూడా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారంటే 5 years తర్వాత మీరు అంటే అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు లోన్ ఇవ్వరు. అకౌంట్ ఓపెన్ చేసిన 5 years తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ కట్టింటారో, ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు కట్టింటారు అనుకోండి, లేదా 10 లక్షలు మీరు అప్పటికి 5 years లోపల మీరు 10 లక్షలు కట్టింటారు అనుకోండి, అప్పటికి మీకు 25 దాంట్లో ఈ 10 లక్షల్లో 25% అంటే 2.5 lakhs మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒకసారి మాత్రమే లోన్ ఇస్తారు. ఫస్ట్ లోన్ క్లియర్ చేస్తేనే రెండో లోన్ ఇస్తారు. మీరు రీపేమెంట్ చేయడానికి 36 months ఉంటుంది మీకు టైము. 36 months లోపల మీరు రీపేమెంట్ చేశారనుకోండి 1% వడ్డీ పడుతుంది. అంటే మనకి ఇప్పుడు 7.1% వడ్డీ ఇస్తున్నారు కదా, ఆ 7.1% ప్లస్ 1% అనమాట, టోటల్గా 8.1% అనమాట. అంటే మనకు 36 months లోపల మీరు రీపేమెంట్ కంప్లీట్ చేస్తే 8.1%. అలా కాకుండా మీరు 36 months కంటే ఎక్కువ టైం తీసుకున్నారనుకోండి ప్లస్ 6% అనమాట. అంటే 7.1% ప్లస్ 6% 13.1% మీకు వడ్డీ పడుతుంది. ఇది లోన్ ఫెసిలిటీ గురించి. నెక్స్ట్ దీంట్లో అడ్వాంటేజెస్ చూస్తాము. దీంట్లో అడ్వాంటేజెస్ చూస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం చెప్పుకున్నాం మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట. మీ దగ్గర అమౌంట్ ఉంటే కడతారు, లేదంటే లేదు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అమౌంట్ ఉన్నప్పుడు 1000 రూపాయలు కావచ్చు, అమౌంట్ లేనప్పుడు ఏం కట్టకపోయినా ఏం కాదు. మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సుకన్యలో కూడా మనకు అదే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. జస్ట్ తక్కువ అమౌంట్ అనమాట, 250 రూపీస్ కడితే చాలు మీ యొక్క అకౌంట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకు ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుంటే అమౌంట్ ఎక్కువ కట్టాలి. జస్ట్ తక్కువలో మనకు అకౌంట్ ఓపెన్ చేసుకొని తక్కువలో కంటిన్యూ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంది. ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. తర్వాత డిఫాల్ట్ అయిన అకౌంట్ను కూడా రివైవ్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. సో 50 రూపీస్ ఫైన్ కట్టేసి ఈ రెండిట్లో మనం డిఫాల్ట్ అయిన అకౌంట్ని మనం రివైవ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ మనం చెప్పుకున్నాం కదా, త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేసి, ఈ రెండిట్లో త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పీపీఎఫ్లో లోన్ ఫెసిలిటీ ఉందని చెప్పుకున్నాము, దీంట్లో లేదు. తర్వాత టెన్యూర్ని దీంట్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం 15 years అనుకున్నాం. ఈ 15 years తర్వాత మళ్ళీ ఇంకొక 5 years, ఇంకొక 5 years, ఇలా 5 years మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటుంది అనమాట. కానీ పీపీఎఫ్లో ఈ సుకన్యలో ఏంటంటే 15 years కడతాము, 15 years తర్వాత 6 years వెయిట్ చేసి 21 years అనమాట. ఇది పీపీఎఫ్కి సుకన్యకి అడ్వాంటేజెస్. ఈ రెండింటిలో డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఇక్కడ లిమిట్ ఆన్ ఓనర్షిప్ ఆఫ్ అకౌంట్. పీపీఎఫ్లో ఓనర్షిప్ అకౌంట్ అంటే మనకి ఒకే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ మనం ఓపెన్ చేసుకోలేము. ఇది అంటే మనం లిమిట్ అనమాట, మనం ఇన్ని అకౌంట్లే ఓపెన్ చేయాలని ఒక లిమిట్ ఉంది. సో దీంట్లో సుకన్యలో కూడా మనకి ఏమవుతుంది, ఒక ఆడపిల్ల ఒకటే తీసుకోవాలి, అంతకుమించి ఎక్కువ చేయకూడదు. తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిపి 2 ఆడపిల్లలకి తీసుకోవాలి అనే ఒక లిమిట్ ఉంది. సో ఇది కూడా మనకు మ్యాక్సిమం 2 accounts అని చెప్పుకున్నాము. ఇది కూడా సుకన్యలో కూడా మనకు లిమిట్స్ ఉంటాయి. తర్వాత మెయిన్ లాక్ ఇన్ పీరియడ్ 15 years ఉంటుంది. దీంట్లో కూడా మనకు లాక్ ఇన్ పీరియడ్ 21 years ఉంటుంది. తర్వాత ప్రీమేచ్యూర్ విత్డ్రాయల్ ఫెసిలిటీ ఉంటుంది, బట్ స్పెషల్ కండిషన్స్ అనమాట. తర్వాత పీపీఎఫ్ అనేది నాట్ ఏ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్. మనకు సుకన్య కూడా నాట్ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక 5 సంవత్సరాలు కట్టి మనకు డబ్బులు కావాలి, ఆ టైంకి మనకు కావాలి అనుకునే వాళ్ళకి ఈ పీపీఎఫ్ కానీ సుకన్య కానీ అంత బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే నాట్ ఏ లిక్విడ్ ఇన్వెస్ట్, మనం వెంటనే డబ్బులు అవసరం ఉన్న వెంటనే వెనక్కి తీసుకోలేమంట, అంత ఈజీ లిక్విడ్ అమౌంట్ కాదన్నమాట. సో ఇది డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఈ రెండిట్లో పీపీఎఫ్లో ఎంత అమౌంట్ కడితే ఎంత వస్తుంది, సుకన్యలో ఎంత అమౌంట్ కడితే ఎంత వస్తుంది అని చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకు పీపీఎఫ్లో మనం మంత్లీ 500 రూపీస్ కట్టామనుకోండి. మనం మంత్లీ 500 కడితే సంవత్సరానికి 6000 అవుతుంది. మనకు 7.1% వడ్డీ ప్రకారం మీరు టోటల్గా 15 years మనం కడతాం కదా, 15 yearsకి మనం కట్టిన అమౌంట్ ఏమో 90,000 అవుతుంది. మనకు దీనిపైన వచ్చే వడ్డీ ఏమో 67,000 వస్తుంది. సో టోటల్గా మనం 15 years తర్వాత 1,57,000. అదే 500 రూపీసే మీరు సుకన్యలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. సో ప్రతి నెల మీరు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరానికి కట్టిన అమౌంట్ 60,000 అవుతుంది. మీరు టోటల్గా 15 సంవత్సరాలు మీరు కట్టిన అమౌంట్ 90,000 అవుతుంది. ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ గెయిన్డ్, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ గెయిన్డ్ అనే దాంట్లో. సో ఇక్కడ చూడండి, మనకి
ఇంట్రెస్ట్ గెయిన్డ్. ఇక్కడ పీపీఎఫ్లో ఎంత వచ్చింది, 500 కడితే మనకు వడ్డీ వచ్చేసి 67,000 వచ్చింది. దీంట్లో 1,87,000. ఎందుకంటే ఇక్కడ మీరు 15 ఇయర్స్కే మీరు తీసేసుకుంటారు అమౌంట్. ఇక్కడ 15 ఇయర్స్కి తీసుకోరు, మీరు 15 ఇయర్స్ కట్టి మళ్ళీ ఒక 6 ఇయర్స్ వెయిట్ చేసి 21 ఇయర్స్ అప్పుడు మీరు తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకు 6 ఇయర్స్ అడిషనల్ ఇంట్రెస్ట్ మనకు యాడ్ అయి ఉంటుంది. అందువల్ల దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని కూడా ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకున్నారనుకోండి, మీకు దీనికి డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకు 7.1%, 8.2% ఈ రెండిట్లో వడ్డీ రేట్లు అయితే తేడా ఉన్నాయి. కాకపోతే మనం ఇంకోసారి పీపీఎఫ్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మ్యాక్సిమం దగ్గర వచ్చేస్తుంది అనమాట వాల్యూ. సో 500 కడితే మీకు సుకన్యలో టోటల్ మెచ్యూరిటీ 21 ఇయర్స్ తర్వాత 2,77,000. అదే పీపీఎఫ్లో అయితే 15 సంవత్సరాలకు 1,57,000 వస్తుంది అనమాట. ఒకవేళ మీరు పీపీఎఫ్లో నెల 1,000 రూపాయలు కట్టారనుకోండి, మీరు టోటల్గా సంవత్సరానికి 12,000 కట్టినట్లు అవుతారు. 7.1% వడ్డీ ప్రకారం మీరు టోటల్గా మీరు కట్టిన అమౌంట్ ఏమో 1,80,000. ఇక్కడ మీకు వచ్చే వడ్డీ మీరు 1,000 కడితే మీకు వచ్చే వడ్డీ వచ్చేసి 1,35,000. సో టోటల్గా మెచ్యూరిటీ అమౌంట్ 15 ఇయర్స్కి మనం ఈ క్యాల్కులేషన్స్ అంతా, ఇది 15 ఇయర్స్కి, ఇది 21 ఇయర్స్కి. అందువల్ల దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో ఇది 15 ఇయర్స్ తర్వాత మీకు వచ్చేసి 3,15,000 వస్తుంది. అదే సుకన్యలో మీరు నెల 1,000 రూపాయలు కడితే సంవత్సరానికి మీరు 12,000 కట్టినట్లు టోటల్గా మీకు వచ్చే మీరు కట్టిన అమౌంట్ ఏమో 1,80,000, మీకు వచ్చే వడ్డీ 3,74,000. 21 సంవత్సరం తర్వాత 5,54,613 రూపాయలు వస్తుంది. ఒకవేళ మీరు పీపీఎఫ్లో నెల 5,000 కట్టారనుకోండి, మీరు 5,000 కడితే సంవత్సరానికి 12 నెలలకు 60,000 కట్టినట్లు. సో టోటల్గా 15 ఇయర్స్కి మీరు 9 లక్షలు కట్టినట్లు. మీరు 9 లక్షలు కడితే మీకు టోటల్గా మీకు వచ్చే వడ్డీ వచ్చేసి 15 ఇయర్స్కి మీకు వచ్చే వడ్డీ 6,77,000. సో టోటల్గా మీకు పీపీఎఫ్లో నెల 5,000 కడితే 15 సంవత్సరాల తర్వాత 15,77,841 రూపాయలు వస్తుంది. ఒకవేళ మీరు సుకన్యలో 5,000 కట్టారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ సంవత్సరానికి 60,000, మీరు టోటల్గా 15 సంవత్సరాలకు మీరు 9 లక్షలు కట్టినట్లు. మీకు దీనిపైన వచ్చే వడ్డీ మ్యాక్సిమం ఇక్కడ చూడండి, మనకు సుకన్యలో డబుల్ అవుతుంది. 9 లక్షలు 18 లక్షలు, 1,80,000, 3,74,000. అంటే ఇక్కడ 18,36. అంటే మ్యాక్సిమం ఇక్కడ డబుల్ అవుతుంది అనమాట. మీరు ఎంతైతే అమౌంట్ కట్టింటారో అది డబుల్ అవుతుంది. 21 ఇయర్స్ తర్వాత మీకు సుకన్యలో 27,73,000 వస్తుంది అనమాట. అదే మీరు పీపీఎఫ్లో నెల 10,000 కట్టారనుకోండి, సంవత్సరానికి 1,20,000 అవుతుంది. సో మీరు టోటల్ కట్టిన అమౌంట్ 15 సంవత్సరాలకు 18 లక్షలు అవుతుంది. సో మీకు దీనిపైన వచ్చే వడ్డీ 13,55,000. సో 15 ఇయర్స్ తర్వాత మీకు టోటల్ అమౌంట్ ఎంత వస్తుందంటే 31,55,000 అనమాట. అదే మీరు సుకన్యలో అనుకోండి 10,000 కడితే మీరు సంవత్సరానికి వచ్చేసి 1,20,000. టోటల్గా మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 18 లక్షలు అవుతుంది. మీకు వచ్చే వడ్డీ దీనిపైన వచ్చే వడ్డీ 30,46,000 అవుతుంది. 21 ఇయర్స్ తర్వాత మీకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసి 55,46,000 అవుతుంది అనమాట. ఒకవేళ మీరు నెల 12,500 రూపాయలు కట్టారనుకోండి, మీరు టోటల్గా ఒక సంవత్సరానికి 1,50,000 మనం చెప్పుకున్నాము. మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి పీపీఎఫ్లో కావచ్చు లేదా సుకన్యలో కావచ్చు 1,50,000 రూపాయలు. ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు మించకుండా మీరు ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు, ఎంత అమౌంట్ అయినా కట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో నెల మీరు 12,500 కట్టారనుకోండి, మీకు టోటల్గా 1,50,000 అవుతుంది సంవత్సరానికి. మీరు టోటల్గా 15 ఇయర్స్కి మీరు కట్టిన అమౌంట్ వచ్చేసి 22,50,000 అవుతుంది. మీకు దీనిపైన వచ్చే వడ్డీ 16,94,000. 15 సంవత్సరాల తర్వాత మీకు పీపీఎఫ్లో 39,44,600. ఇక్కడ చూడండి, మనకి పీపీఎఫ్లో మ్యాక్సిమం మనకు వచ్చే నెల మీరు 12,500, మీరు అంతకు మించి ఎక్కువ కట్టలేరు. నెల కడితే మీరు 12,500 కంటే ఎక్కువ కట్టలేరు. ఎందుకంటే మ్యాక్సిమం మనకు లిమిట్ ఉంటుంది 1,50,000 రూపాయలు. సో మీకు మ్యాక్సిమం రిటర్న్స్ ఎంత వస్తాయని చూస్తే పీపీఎఫ్లో 39,44,000. ఇది ఎంత టెన్యూర్కి? 15 ఇయర్స్కి. మీరు ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. బట్ ఇక్కడ మనం 15 ఇయర్స్కే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇంత అమౌంట్ వస్తుంది. అదే ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తే దగ్గర మనకు 55 lakhs 60 lakhs వరకు వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సుకన్యలో తీసుకుంటే సేమ్ 12,500 మనం ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 1,50,000. మ్యాక్సిమం లిమిట్ చెప్పుకున్నాం 1,50,000 అని, అందుకే మనం 12,500 ఇక్కడ వేసుకున్నాము. సో టోటల్గా మీరు కట్టిన అమౌంట్ వచ్చేసి 22,50,000. మీకు దీనిపైన వచ్చే వడ్డీ వచ్చేసి 46,82,000. టోటల్గా మీకు 21 ఇయర్స్ తర్వాత మీకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసి 69,32,648. సో సుకన్యలో మీకు వచ్చే మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేసి 69,32,000 అనమాట. అంటే మీరు నెల 12,500 కడితే అది మ్యాక్సిమం లిమిట్ 1,50,000 రూపాయలు కాబట్టి సో దానికి కంపారిజన్ అవుతుంది. సో మీకు 21 ఇయర్స్ తర్వాత 69,32,000 వస్తుందన్నమాట. ఇది పీపీఎఫ్కి సుకన్యకి డిఫరెన్షియేషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఈ రెండింటికి సంబంధించి డిఫరెన్షియేషన్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.